ఎందుకు సీఎం జగన్ పై కక్ష కట్టారు? జగన్ అధికారం నుంచి దించేయాలని కుట్ర అన్న అంబటి. ఇసుక మద్యం మాఫియాతో ప్రజలను వైసీపీ దోచుకుంది. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న వైఎస్ షర్మిల. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు. బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి రైతు దీక్ష. వైసీపీలో చేరిన శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ నేతలు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్. 15వ రోజు సాగుతున్న జగన్ బస్సు యాత్ర. గన్నవరంలో ఘన స్వాగతం పలికిన ప్రజలు. తెలంగాణలో మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. శరవేగంగా సన్నాహాలు చేస్తున్న ఎలక్షన్ కమిషన్. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. సిబిఐ 2 ఏళ్ల నుంచి అడిగిందే అడుగుతుందన్న కవిత. కామారెడ్డి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ. చైర్పర్సన్ గా గడ్డం ఇందూప్రియ ఏకగ్రీవ ఎన్నిక. కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదు. 14 కోట్ల వ్యవహారంపై కవితను ప్రశ్నించామన్న సిబిఐ. టీడీపీలో చేరిన ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్. కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించిన ఆనం రామనారాయణ రెడ్డి. ప్రకాశం జిల్లా చంద్రశేఖరాపురం మండలంలో ఎన్నికల బహిష్కరణ. గ్రామానికి ఓట్లు అడిగేందుకు ఎవరూ రావద్దని బోర్డులు ఏర్పాటు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేస్తున్న దుండగులను అరెస్టు చేయాలి. మెదక్ జిల్లా ఆర్ వెంకటాపురంలో దళిత సంఘాల ఆందోళన. పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం. కొమరం భీం జిల్లాలో 15 క్వింటాల పీడీఎస్ బియ్యం పట్టివేత. కాగజ్ నగర్లో జెడ్పీహెచ్ఎస్ స్కూల్కు తాళం. 97 లక్షల ప్రభుత్వం ఇవ్వడం లేదని గేటు తాళం వేసిన కాంట్రాక్టర్. డొమెస్టిక్ సిలిండర్ నుంచి కమర్షియల్ సిలిండర్లోకి గ్యాస్. సిద్దిపేట జిల్లాలో 77 కమర్షియల్, 541 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం. వైనాడ్లో రాహుల్ గాంధీ రోడ్ షో. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన నేత. నేపాల్ భక్తపూర్లో వైభవంగా సింధూర్ జాతర. ఉత్సవాల్లో వేలాదిగా పాల్గొన్న భక్తులు. ఢిల్లీలోని కలింద్ కుంజ్ ఘాట్ వద్ద చైతీ చాత్. యమునా నది వద్ద ప్రత్యేక పూజలు చేసిన మహిళలు. సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు బిస్నోయ్ గ్యాంగ్ పనే. ఇద్దరు గురుగ్రామ్కు చెందిన వారిగా గుర్తింపు. నేడు బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్. రాత్రి 7:30 బెంగళూరు వేదికగా మ్యాచ్.